నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుచిత్ర బాలకృష్ణ. నేను ఫౌండర్ ఆఫ్ ప్రజ్వల్ వాణి సంస్థని, మన ట్రస్ట్ సొసైటీ. మనం చేస్తున్న ఈ ఎన్జిఓ వొకేషనల్ ట్రైనింగ్ స్పెషల్లీ ఏబుల్ చిల్డ్రన్స్కి, అలాగే అకాడమిక్ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా. ప్రతి ఒక్క చైల్డ్కి చైల్డ్ రైట్స్లో చదువుకునే హక్కు ఉన్నది. దాని మీదే మనం చేస్తున్న ఈ పోరాటము. సుమారు ఇప్పటి వరకు ఒక 1500 పైన మన దగ్గర నుంచి మన డిఫరెంట్ పిల్లలు ఏదో అకాడమిక్ లేదా వొకేషనల్ లేదా స్పోర్ట్స్ వైజ్ అయినా నేర్చుకొని చదువుకొని బయట ప్రపంచంలో అందరితో పాటు తెలిసిపోయారు. దానికి ముఖ్యమైన కారణం మా మదర్స్, మా స్పెషల్లీ ఏబుల్ చిల్డ్రన్స్ అల్వా మదర్సే మాట్లాడారు. సో ఈరోజు ఇవంతా చూస్తున్నారు కదా, ఈరోజు బర్త్డే, ఒక స్పెషల్ బర్త్డే బాయ్ ఉంది. హాయ్ నవీన్. నవీన్ ఇక్కడ జాయిన్ అయ్యి 7 సంవత్సరాలు పూర్తయిపోయింది. నవీన్ వచ్చినప్పుడు నవీన్ వాళ్ళ మదర్ గారు తీసుకొని వచ్చారు, అమ్మగారు. సో అలాగే వాళ్ళ నాన్నగారు శర్మ గారు. మా అబ్బాయి మేము ఎప్పుడూ ఎక్కడికి బయటకు పంపించలేదు, మాతో పాటే తీసుకొని వచ్చాము. ఇక్కడ పంపిస్తున్నప్పుడు వాడు ఏమి చేస్తాడు, వాడు చదువుతాడా, వొకేషనల్గా నేర్చుకుంటాడా ఏంటి అనేది మొత్తం నిర్ణయం అనేది మా మీద విడిచిపెట్టాడు. సో ఆ నిర్ణయం విడిచిపెట్టడంలో నవీన్ ఆసక్తి దేంట్లో ఉన్నది అనేది ముందు ఐడెంటిఫై చేశాడు. నవీన్ అందరితో చక్కగా పలకరిస్తాడు, మాట్లాడతాడు. ఆ నవీన్ ఈ నవీన్కి ఏం డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ తీసుకొని వచ్చి దేబెట్టివారు. ఇప్పుడు నవీన్ బస్ ఎక్కుతాడు, కండక్టర్ బస్ పాస్ చూపిస్తాడు. కరెక్ట్గా మన దాల్రా సూపర్ మార్కెట్ అక్కేపాలెంలో బస్ స్టాప్లో దిగుతాడు. స్కూల్కి వస్తాడు. స్కూల్ నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి పువ్వులు కూడా కొనిసి పట్టుకుని వెళ్తాడు. పువ్వులకి ఇచ్చిన డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. సో నవీన్ ఎడ్యుకేషన్ వైజ్ ఈ రోజు ఏం పూర్తి చేశాడో నవీన్ అడుగుతాం. నవీన్ ఏం చదువుకున్నావు నాన్న? డిగ్రీ కంప్లీట్ అయింది, BA కంప్లీట్ చేశాడు. అలాగే నవీన్ ఎవరు వచ్చారు మీతో? అమ్మగారు. అమ్మతో మాట్లాడదామా? ఓకే, మీ అనుభవం మీరే చెప్పండి. చెప్పండి. రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. మా రవి రోజు టెంపుల్కి వెళ్తాడు. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 4 సార్లుగా చూశారు. చూసి నవీన్ తీసుకుని మా ఇంటికి వచ్చారు. ఎవరు వచ్చినప్పుడు ఇలాగా అదేపాలెంలో ప్రజ్వల్ సొసైటీ అనే స్కూల్ ఉంది, ఆ మేడం చాలా బాగా చూసుకుంటారని చెప్పారు. అనేటప్పటికీ మరుసటి రోజే నేను మా హస్బెండ్ అసలు భగవంతుడు ఇచ్చిన అవకాశానికి మరుసటి రోజే వచ్చాము. వచ్చి ఇంకా ఆ రోజు నుంచి కంటిన్యూ నవీన్ ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మాట్లాడక, కరోనాలో కూడా నవీన్ స్కూల్ మానలేదండి. ఎందుకంటే అక్కడ మేడంతో అటాచ్మెంటు, లేకపోతే ఈ టీచర్స్ అందరితో అటాచ్మెంటు, లేకపోతే పిల్లలందరితో కూడా చాలా వాడు ఇంట్రెస్ట్గా ఉంటాడు. అందుకని ఎప్పుడు స్కూల్ అంటే వాడు మానడానికి ఇష్టపడ్డు. అందులో మేడం చూసుకునే కేరింగ్ కానీ వాడు పిల్లలందరి గురించి అందుకే మేము స్పెషల్గా చెప్పగలేదు. నాలాగే పేరెంట్స్ చాలామంది ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉంటారు. నేను క్షణంగా వచ్చేప్పుడు చెప్తున్నాను, కానీ నేను నాకు మాట్లాడడం అయితే రాదు అని చెప్తాను. వండర్ఫుల్ మేడం, నేను ఇంతకన్నా ఏం చెప్పలేను ఇక్కడ. కానీ ఇప్పుడు బస్సు ఎక్కి నవీన్ రోజు తనంతా తనే బస్సు ఎక్కాడు, తనే వస్తాడు. కానీ ఇప్పుడు కొత్తగా టికెట్ కూడా తీసుకున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిందని టికెట్ కూడా ఇస్తున్నారు. కంపల్సరీగా పాస్ చూపించి టికెట్ తీసుకుని అక్కడిపాలెం చెప్పగలుగుతున్నారు. అది మాత్రం ధన్యవాదాలు. ఇక్కడ నవీన్ ప్రజ్వల్ వాణికి రావడానికి మెయిన్ అండ్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, ఏదైనా ఒక మొక్కకి విత్తనం వేస్తారు అని చెప్పేసి ఆ విత్తనం విజయలక్ష్మి గారు వేశారు. మా ఆశ్రితాలు మదర్ టెంపుల్లో కనిపించిన తర్వాత ఇలాగా నా దగ్గర ఉన్న పిల్లలు లాంటి పిల్లడు వాళ్ళ ఇంటికి ఈ పిల్లని పట్టుకొని వెళ్ళి వాళ్ళు మోటివేషన్ చేసి వాళ్ళ అబ్బాయిని పంపించడానికి. సో ఒక మదర్ ఇంకొక మదర్ని సహకరించి తన బెడ్తో పాటు ఈ బిడ్డను కూడా ఈరోజు సమాజంలో ఈక్వాలిటీ తీసుకొని వచ్చారు. సో ఇవాళ నవీన్ పుట్టినరోజు. సో నవీన్ పుట్టినరోజు సందర్భంగా మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేది విజయలక్ష్మి గారికి చెప్తున్నాం. అలాగే నవీన్ వాళ్ళ ఫాదర్ అంటే శర్మ గారు నవీన్ ఒక్కడికి, నవీన్తో పాటు ఉన్న ప్రజ్వల్ వాణిలో స్కూల్ పిల్లలు కాదు, మొత్తం ప్రజ్వల్ వాణికి కావాల్సిన ఎన్ని ఏర్పాట్లు చాలా విషయాల్లో క్యాంపులు, VHPVలో అయితే మేము జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్స్, నెక్స్ట్ జ్యువెలరీ మేకింగ్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు రఘురామ్ గారిని తీసుకొని వచ్చి మా స్కూల్లో ఆ యాక్టివిటీలో పాల్గొని పెంచి, అంటే మా పిల్లడు ఇక్కడ చదువుతున్నాడు, ఈ పిల్లడితో పాటు చూడండి ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఆ క్యాంప్కి వచ్చిన దాంట్లోంచి చాలా మంది, ప్రియాంక గారిని, అల్వేలి గారు కానీ, ఈ రోజు మేము ఆ ఫైల్ యాక్చువల్లీ తీసి 10 ఏళ్ళ ముందు మనం ట్రైనింగ్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రిమూవ్ చేస్తున్నప్పుడు
ఆ రోజు వచ్చిన ఫైల్ అంటే ఆ రోజు వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి మా దగ్గర ఆ డాటా ఉన్న వల్ల ఈ రోజు ఆ చైల్డ్ ఏం చేయగలడు అనేది మనం నేర్పిస్తున్నాం. నవీన్ డిగ్రీ పూర్తి చేశాడండి, ఒక ఆఫీస్ అసిస్టెంట్గా వర్క్ చేయగలడు, ఒక లైబ్రరీ అటెండర్గా వర్క్ చేయగలడు, బుక్ షెల్ఫ్ నుంచి డాటా అనేది సిస్టంలో ఎంట్రీ చేయగలడు. అలాగే మన స్కూల్స్ ఉన్నాయి చూసారా, గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ప్రతి స్కూల్లో లైబ్రరీ అటెండర్ అవసరం ఉంటుంది. మన ఇంటలెక్చువల్ చిల్డ్రన్స్ వాళ్ళు చదువుకొని డిగ్రీ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారు, ఎడ్యుకేషన్ వైజ్ నేర్చుకున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి ట్రావెల్ స్కిల్స్ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. సో మా నవీన్ లాంటి పిల్లలు ఈ లైబ్రరీ అటెండర్ వర్క్స్ అనేది, ఆఫీస్ అసిస్టెంట్ వర్క్ అనేది చేయగలరు. సో ఒక అవకాశం మీరు ఇస్తే మా నవీన్ వచ్చి బర్త్డేకి ఎంప్లాయ్ అవుతాడు. ఏ ఆఫీసెస్కి ఏ లెటర్స్ ఎక్కడ ఏం చేయాలి, ఎవరికి ఏదైనా మా ఆర్గనైజేషన్లో మా అందరికీ గైడ్ చేయడంతో పాటు మన ఆర్గనైజేషన్ కావాల్సిన ఏమైనా రిక్రూట్మెంట్ ఉన్నా కూడా ఎవరైనా ఒక దాతకి ఇన్ఫార్మ్ చేయడం దగ్గర నుంచి అడాప్షన్స్ కోసం, ఎడ్యుకేషన్ అడాప్షన్ కోసం కానీ సహకరిస్తుంటారు. సో శర్మ గారికి నవీన్ బర్త్డే సందర్భంగా ముందు ప్రజలు అని ముందుకి వచ్చి ముందు ఈరోజు ఆయన అనుభవం చెప్పాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇలా కూర్చొని బర్త్డే చేసుకుంటున్నారంటే కేవలం ప్రజలు అని తోడ్పాటు వల్ల ఈ కెరీర్ తీసుకొచ్చారు. మా అబ్బాయినే కాదు ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఒకప్పుడు ప్రతి తెలియనటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నప్పుడు తను సాయిబాబా వచ్చాడు, స్థాయి శ్రీసాయి రాస్తున్నాడు, బయటకు వెళ్ళేవాడు కాదు. అయితే మేము మామూలుగా వాతావరణంలో ఉంటున్నాం. మేము అక్కడికి పార్టీకి బస్సు ఒక్క జాయిన్ అయినప్పుడు మేము ఒక 4-5 రోజులు చేపట్టాము. తర్వాత తనే ఎలా బస్సు ఎక్కాలి, ఎలా టికెట్ తీసుకోవాలి, ఎలా చెప్పాలనేది మేడం గారి టైంలో తను బాగా తీసుకొని ఈరోజు ఇంతవరకు వచ్చాడు. అలాగే ఎవరైనా అడిగితే ఏం చెప్తాడంటే ఏ బాబు ఏం చేస్తున్నాడు, డిగ్రీ పాస్ అయ్యాడు. అలాగే ప్రతివాడి సొసైటీలో మా మేడం గారు బాగా చెప్తారు, అందరూ ఒక చదువుకోవాలని చెప్తూ ఉంటాడు. అలాగే ఈ ఇంత అలాగా పిల్లల్ని చూడడం అనేది కూడా మేడం గారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఆవిడ తాలూకా కొంత డబ్బులు ఎవరు ఇవ్వడానికి కూడా ఆవిడ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో వ్యయప్రయాణాలకు వచ్చి ఈ సొసైటీ నడిపిస్తున్నారు. అందుకు ఆవిడకి ఎప్పుడు మేము అందరం పేరెంట్స్ అందరూ కూడా ఉండబడి ఉంటాం. అలాగే మరి భవిష్యత్తులో కూడా ఆవిడ ద్వారానే జాబులు రావాలని, ఆవిడ కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళి ఆవిడ ద్వారా మేము అందరం కూడా లబ్ధి పొందాలని, మా అబ్బాయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతలా చేస్తున్నాడంటే ఆవిడే పూర్తి కారణం అని ఈ సొసైటీ కారణం చెప్పుకుంటూ చదువుకుంటున్నాను. విజయలక్ష్మి ఆంటీ గట్టిగా చెప్పు, విజయలక్ష్మి ఆంటీ పంపిద్దాము చెప్పు. విజయలక్ష్మి ఆంటీకి థ్యాంక్ యూ అని చెప్పు. విజయ ఆంటీకి థ్యాంక్ యూ. విజయ ఆంటీ చెప్పిన వల్ల ఈ రోజు ఇక్కడికి రాగలిసాడు, ప్రజ్వలవాణి ద్వారా సర్వీస్ పొందగలిసాడు, ఈ రోజు తన కాళ్ళ మీద తన నిలబడగలిసాడు. సో నవీన్ డౌన్స్ సిండ్రోమ్ డిజబిలిటీతో ఉన్నాడు. సో డౌన్స్ అందరి చిల్డ్రన్స్ కూడా ఏ వర్క్ చేయలేరు అని చెప్పి అనుభవం నుంచి బయటికి రండి. ఆ చైల్డ్ డౌన్ సిండ్రోమ్ అవనియండి, ఆటిజం అవనియండి, సెర్బల్ పాలసీ అవనియండి, మైల్డ్ అవనియండి, మోడరేట్ అవని, సివియర్, ఎలాంటి కైండ్ సివియర్గా ఉన్న చైల్డ్ కూడా బయటికి వెళ్ళి తను పని చేయలేరు కానీ తను మదర్ పని చేయగలరు. ప్రజ్వలవాణి సంస్థ కొత్తగా ఒక దివ్యాంగ్ చిల్డ్రన్స్ మదర్ అసోసియేషన్ అనేది ఫామ్ చేశారు. మీ అసోసియేషన్లో మన దివ్యాంగ్ పిల్లల మదర్స్ అందరినీ కూడా ఒక రూప్ కింద తీసుకొని వస్తున్నాము. ఎందుకంటే చాలా సందర్భాల్లో చైల్డ్ వెళ్ళి వర్క్ చేయలేడు, కానీ చైల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు చైల్డ్కు స్క్రైబ్ అనేది సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ మదర్కి మించింది లేదు. ఇక్కడ మా స్కూల్ అనేది మదర్స్తోనే రన్ అవుతుంది. మదరే మొదటి గురు. మదర్ ద్వారానే ఈరోజు ఈ చిల్డ్రన్స్ అందరూ కూడా గ్రో అప్ అవ్వడానికి కారణం. ప్రజ్వలవాణి గైడ్ లైన్స్ ఇస్తుంది. సో అలాగే మళ్ళీ ఈ మదర్స్ అందరినీ కూడా మేము దివ్యాంగ్ చిల్డ్రన్స్ తాలూకా మదర్స్ అందరినీ కూడా మేము ఒక పిలుపునిస్తున్నాము. మీరందరూ కూడా వచ్చి ప్రజ్వలవాణిలో కలిసి ఈ మదర్ అసోసియేషన్లో మీరు జాయిన్ అవుతే ఎక్కడైనా ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉన్నది, ఎంప్లాయీస్ అందరినీ కూడా మేము కోరుతున్నాం. మీ ఆఫీస్లో వర్క్ చేయడానికి ఎవరైనా ఎంప్లాయీ, మీ ఇంట్లో వర్క్ చేయడానికి, ఈవెన్ కుకింగ్ చేయడానికి ఎవరైనా ఎల్డర్ ఉన్నారు వాళ్ళని చూడడానికి, అలాగే ఏ రకమైన కూడా జాబ్స్ ఉంటే మీరు మాకు ఇంటిమేట్ చేయండి. మా స్పెషల్ కిడ్స్ తాలూకా మదర్స్ ఉన్నారండి, వాళ్ళకి జాబ్ అవకాశాలు ఇవ్వండి. ఇస్తే ఇక్కడ చైల్డ్ కూడా ఇంప్రూవ్ అవుతారు, మదర్ కూడా ఇంప్రూవ్ అవుతారు. సో ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇదే మేము కోరుకున్నాం కోరిక. సో ఈరోజు మా నవీన్ బర్త్డేకి మేము కోరుకున్న విష్
నెక్స్ట్ బర్త్డే సరికి నవీన్కి మంచి జాబ్ రావాలి, నవీన్ జాబ్ జాయిన్ అవ్వాలి. కేక్ కూడా నవీన్ శాలరీ డబ్బుగానే కొనుక్కోవాలి. ఆల్రెడీ నవీన్ శాలరీ వస్తుంది, ఎందుకంటే విశాఖ ఖుషి దీప్ టైం అప్పుడు వాడు దివాళీ ప్రమిదలు తయారు చేస్తాడు. సో వాడు అర్నింగ్ వాళ్ళ పేరెంట్స్ అనేది ఇచ్చాడు. కోట్ల గంట విలువైన ఆ అర్నింగ్ అనేది ఆ పేరెంట్స్ అందరూ కూడా పొందారు. సో మన ప్రజ్వలవాణి తరఫు నుంచి హ్యాపీ బర్త్డే మన పిల్లలందరి తరఫు నుంచి. ఓకే ఓకే. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ వచ్చేయండి. పర్లేదు పర్లేదు ఇంటి తీస్తాను. ఒకసారి ఇవి కట్ చేసేటండి ఇవ్వండి. మేడం పిల్లలు మా ముందు మేడం